స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా నియోజకవర్గానికో ఎంఎస్ఎం ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్ పార్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణ సమీపంలో నాగమంగళం వద్ద 15.27 కోట్లతో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎంఎస్ఎం ఈ పార్కు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి ప్రతి ఇంట్లో పారిశ్రామిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పలమనేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ ఇన్బనాథన్, ఏఐసీసీ జోనల్ మేనేజర్ సుబ్బారావు, డీఐసీ జనరల్ మేనేజర్ సూరిబాబు, డిప్యూటీ జోనల్ మేనేజర్ భార్గవి, అసిస్టెంట్ మేనేజర్ ఇస్మాయిల్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రవీణ్, లైజనింగ్ ఆఫీసర్ లోకేష్, ఐపీఓ రామాంజులు మరియు పలమనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్, రంగనాథ్, నాగరాజురెడ్డి, ఆర్బీసీ కుట్టిలతో పాటు నాయకులు గిరి ప్రతాప్ రెడ్డి మరియు పలమనేరు ఆటోనగర్ అండ్ ఎంఎస్ఎంఈ యూనియన్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, జగదీష్ కాజా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. ఏపీఐఏసీ కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖంలో భాగంగా 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించి పదంలో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడం జరుగుతుంది. దీంతో పాటు 39 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 592 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము. ముందు మనకు గండ్రాస్పల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ లేదు. దానికి ముందు తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఈ రోజు హైవేలో పోతా ఉంటే అన్ని ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా కనపడతాయి. అదే విధంగా అక్కడ స్పెషల్ గా ఒక ఎంఎస్ఎంఈ పార్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి 2 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒకటి మనకు గండ్రాస్పల్లి ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకున్నాం. ఈ రోజు ఇక్కడ కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ మనకు ఉంది. అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం. ఇంకొక పక్క మనకు ఏదైతే బీకోట కావచ్చు, అటు కుప్పం కావచ్చు, బైరెడ్డిపల్లి, మన ప్రాంతం మొత్తం కూడా హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మనకు చాలా ఉన్నాయి. మొత్తం వెజిటబుల్స్ అన్ని కూడా ఇక్కడ పండించే వాళ్ళే ఉన్నాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు బైరెడ్డిపల్లి దగ్గర ఎక్కడైనా మనం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకురాగలిగితే దానికి కూడా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. నేను మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ ను, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఇక్కడ మనం దాని ద్వారా మనకు ప్రొడక్షన్ పెంచుకొని ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, జీడిపి పెరుగుతుంది. అన్ని రకాలుగా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే, ముందు చూపుతోనే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి అందుకే ఈరోజు టెక్స్టైల్ పాలసీలో కూడా చాలా రకాలైనటువంటి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఎక్కడైనా మనకు
ల్యాండ్ అలాట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చేయాలన్నా కూడా వాళ్ళకి దాదాపు 50% దాకా దాంట్లో సబ్సిడీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మనం గత ప్రభుత్వంలో కూడా మనకు ఏదైతే గండ్రాస్పల్లిలో ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్కు ఇచ్చినటువంటి ల్యాండ్లో అందరికీ 100 రూపాయలు అయితే ఆమెకు 50%కి 50 రూపాయలకే మనం ల్యాండ్ అలాట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది. సింగిల్ విండో కింద పర్మిషన్స్ అన్ని కూడా ఒకే సమయంలో ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా అన్ని పర్మిషన్లు ఇవ్వడానికి, క్లియరెన్స్లు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా, ఈరోజు చెన్నై నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులందరూ కూడా దానికి కావాల్సినటువంటి అవకాశాలు చేయడానికి ముందున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ పొలంనేరులో ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే కింద ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ అయితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా స్టిచింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రకరకాలైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ మంచి అవకాశాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సంబంధించినటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఎందుకంటే గతంలోనే పొలంనేరుకు ఎప్పటి నుంచినో కలగా మిగిలిపోయినటువంటి ఈ ఆటో నగర్ని గత 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్ప్రినర్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం. ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద, అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలప్డ్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది. ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్లగ్ అండ్ ప్లే కింద, ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్తో, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు చేతికి ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈ రోజు ఈ 3.8 acres లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఈరోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈరోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పొలంనేరును రాష్ట్రం మొత్తం కూడా పొలంనేరు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ కావడానికి, పారిశ్రామికీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మన నియోజకవర్గమే. ఎందుకంటే అటుపక్క చెన్నై కానీ బెంగళూరు కానీ రెండిటికి అతి తక్కువ దూరంలో ఉంది. ఈరోజు రోడ్ కనెక్టివిటీస్ అయితే బ్రహ్మాండంగా కూడా ఎక్స్ప్రెస్ వే పూర్తి స్థాయిలో ఇంకొక 6 నెలల్లో డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వే బెంగళూరు నుంచి దాదాపు మనం బైరెడ్డిపల్లికి రావాలంటే దాదాపు ఒక 40 నిమిషాల్లో మనం హొస్కోట నుంచి బైరెడ్డిపల్లిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక గంటలో మనం చెన్నైకి పోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ తయారు చేయనటువంటి ప్రోడక్ట్స్ నేరుగా పోర్టుకు పోవాలంటే చిత్తూరు తచ్చూరు రోడ్డు, అది కూడా బ్రహ్మాండంగా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ 6 నెలల లోపలనే దాన్ని కూడా జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే తమిళనాడుకు మనకు పొలంనేరు నుంచి కృష్ణగిరికి సంబంధించినటువంటి రోడ్డు కూడా 4 లైన్ కు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దానికి DPR కూడా టెండర్స్ అయిపోయినాయి.
త్వరలోనే ఆ 4 లైన్ కి సంబంధించినటువంటి టెండర్ పూర్తి స్థాయిలో కూడా దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెంచుకోవడానికి పోర్ట్ కనెక్టివిటీ, ఏదైతే మనం తయారు చేసినట్టు మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బయట దేశాల నుంచి రావాలన్నా, ఇక్కడ మనం తయారు చేసింది ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మనకు పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా అవసరం. ఈ రోజు మనం డైరెక్ట్ గా మన చిత్తూరు తచ్చూరు రోజు నుంచి డైరెక్ట్ గా పోర్టుకే పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్క తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా బ్రహ్మాండంగా కూడా 4 లైన్ కి సంబంధించినటువంటి రోడ్డు ఈ రోజు నాయుడుపేట దాకా మీరు ఎప్పుడైనా చూస్తే కొత్తగా రోడ్డు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తిరుపతిలో ఉండేటువంటి ఒక లింకే ఈ రోజు తక్కువగా ఉంది, దాన్ని కూడా వర్క్ శాంక్షన్ అయింది. కాబట్టి అటుపక్క కృష్ణపట్నం పోర్టుకు పోవాలన్నా, తచ్చూరు నుంచి చెన్నై పోర్టుకు పోవాలన్నా ఎక్కడ కానీ మనకి ఇబ్బంది లేకుండా 8 లైన్ రోడ్స్ ఉన్నాయి. అదే విధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఒక పక్క మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, చెన్నై ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇంకొక పక్క అతి తక్కువ దూరంలోనే మనకు రామకుప్పంలో కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి భూమిని ఈ రోజు మళ్ళా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. అంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ, అదే విధంగా పోర్ట్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా 3 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో మంచి ఇండస్ట్రియల్ కారిడార్ కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా మంది టెక్స్టైల్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడో తిరుపూర్ నుంచి కానీ అక్కడ పెద్ద పెద్ద దాదాపు 10,000 నుంచి 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ రోజు మన దగ్గరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంతం ఎందుకంటే అనువైనటువంటి ప్రాంతం, ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ కావాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఇక్కడ ఉంది. ఈరోజు బెంగళూరుకు చుట్టుపక్కల కొంత అర్బనైజేషన్ అయిన తర్వాత అక్కడ లేబర్ కు సంబంధించినటువంటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు కొంచెం రూరల్ ఏరియాకి మూవ్ కావాలనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చెన్నై కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ వీళ్ళంతా కూడా కొంత రూరల్ ఏరియాకు మూవ్ కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం